విజయనగరం జిల్లా రాజాం నుండి పాలకొండ వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పనులకు ఎమ్మెల్యే మురళీమోహన్ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పనులకు 15 కోట్ల రూపాయలు మంజూరైనా పనులు ప్రారంభించలేదని, నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లకు 6 కోట్ల రూపాయల బిల్లు బకాయి ఉండడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు బకాయి చెల్లించి రోడ్ల విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని సూచించారని ఎమ్మెల్యే తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఇదే ఒక మంచి ఉదాహరణ అని ఎమ్మెల్యే కొనియాడారు. పెండింగ్ లో ఉన్న 9 కోట్ల రూపాయల పనులను కూడా వెంటనే ప్రారంభిస్తున్నామని మురళీమోహన్ చెప్పారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటింది. 100 రోజుల్లోనే ఇదొక మంచి ప్రభుత్వం అనడానికి రాజాం మెయిన్ రోడ్డే ఒక ఉదాహరణ. 6 కోట్ల రూపాయలు గత సంవత్సరంన్నరగా పెండింగ్ ఉన్న బిల్లులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన వెంటనే మరి రాజాం ప్రజలను దృష్టిలో పెట్టుకొని 6 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. తదనంతరం మిగతా 15 కోట్ల రూపాయలు అంటే 9 కోట్ల రూపాయల వర్కులు ఈరోజు మొదలుపెట్టడం జరుగుతుంది. కాంట్రాక్టర్ వ్యవస్థని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నాశనం చేయడం జరిగింది. ఈ 6 కోట్లు ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. ఇది ఈ రోడ్డు వల్ల రమారమి గత 2 సంవత్సరాల్లో ఒక 100 నుంచి 200 మంది గాయాలు పడడం, కాళ్ళు చేతులు ఇరిగాయి. ఒక 4 నుంచి 5 చనిపోవడం కూడా జరిగింది యాక్సిడెంట్ల వల్ల. అలాగే ఎన్నో ఆటోలు తిరగబడ్డాయి, ఎన్నో 2 వీలర్స్